పేరు మీరేం చేస్తుంటారు? నా పేరు లక్ష్మీ ప్రసన్న. ఐఎమ్ చార్టెడ్ అకౌంటెంట్ స్టూడెంట్. లక్ష్మీ మంచు గారి పేరు కూడా అదే కదా? వేముగంటి లక్ష్మీ ప్రసన్న. అమ్మా వేముగంటి లక్ష్మీ ప్రసన్న. వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు చార్టెడ్ అకౌంటెంట్ అనుకుంటా. స్టూడెంట్ అదే అయిపోతారు Yeah, త్వరలో sure. అయిపోతారు. వెరీ గుడ్. సి అంటే బాగా మ్యాథమెటిక్స్ కి సంబంధించిందమ్మా? లేదు అసలు మ్యాథ్సే ఉండదు. మరి ఏముంటుంది? సైన్స్, జువాలజీ అవన్నీ ఉంటాయా? అవి కూడా ఉండవు. అకౌంట్స్ ఉంటుంది. అకౌంట్స్ మ్యాథ్స్ సంబంధించింది కాదా? అంటే మ్యాథ్స్ అంటే జనరల్ గా చిన్న చిన్నవి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా. చిన్న ఉంటాయా మ్యాథ్స్? ఏం మాట్లాడుతున్నామా? ఎన్ని రాత్రులు నిద్రపోకుండా రాసా, ఎన్ని చీటీలు పెట్టా, ఎంత కష్టపడి చదివా మ్యాథమెటిక్స్. చిన్న వంట అమ్మా. అలా పెడితేనే పుస్తకం కదా నిండా ఈజీ problems అంది. ఉంటాయమ్మా. అలా పెడితేనే ఈజీ అని అన్నా. అవునా? ఓకే. సో చాలా అద్భుతంగా మీరు సిఏ చదువుతున్నారంటే చాలా వండర్ఫుల్ కోర్స్ అది. చాలా మంది గొప్ప వాళ్ళ నల్ల డబ్బంతా మీరే బయటికి తీయగలరు. అందుకే తీసుకున్నా. థ్యాంక్ యూ. సో సిఏ అనేది కొంచెం టఫ్ కోర్స్ కాబట్టి ఫ్రీ టైం దొరుకుతుందా మీకు? దొరుకుతుంది. ఏం చేస్తుంటారు? సింగింగ్, డాన్సింగ్, మీ షోస్ చూస్తా. వావ్, వండర్ఫుల్ బిస్కెట్. ఓకే, సో పాటలు పాడతారు మీరైతే? ఏ రెడీగా ఉండండి నాన్న, నువ్వు పాడమ్మా. నిన్నే కోరా, నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరీచా, అబ్బబ్బబ్బబ్బ. ప్రతి జన్మలోనా ఆహా. నీతో ప్రేమలోనా ఇలా ఉండిపోనా హో ప్రియతమా. భలే వచ్చింది. సూపర్. క్లాప్స్ వన్. మేడం గారి పరిస్థితి తెలుసుకుందాం. నమస్తే మేడం. హాయ్. హలో. హలో. ఎస్, మీ పేరు? ఝాన్సీ రెడ్డి. మీరేం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. యా. కొంచెం కష్టమే. మండే టు ఫ్రైడే పని చేయాలి, సాటర్డే సండే తప్ప హాలిడే ఉండదు. Yes. వెరీ గుడ్. సో మీకు టైం దొరుకుతుందమ్మా మధ్యలో? యా, వీకెండ్స్. వీకెండ్స్ దొరుకుతుంది. సో మీకు కూడా ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నాయా? యా, డాన్సింగ్, ట్రావెలింగ్. ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు, డాన్సింగ్ కూడా చేస్తారు. యా. వెరీ గుడ్. ఇద్దరు చెప్పిన వాళ్ళల్లో డాన్సింగ్ కామన్ గా కనిపిస్తోంది కాబట్టి అందరూ గుండె ధైర్యం తెచ్చుకోండి. హియర్ వి గో. మ్యూజిక్. కి రుచి పులన్న బాబు బాబు ఎర్ర బాబు బాబు ఓర బాబు తిమ్మిడి తరుగులేసే గరీబు థ్యాంక్ యూ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.